ఏపీ సీఎం చంద్రబాబు గారి గురించి. సో ఏపీ సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఆయన నేతృత్వంలో నిన్న ఏపీ కేబినెట్ కొలువుదీరింది. అయితే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంచలనంగానే ఉన్నాయి, అలాగే ఆలోచింపు చేసే విధంగా ఉన్నాయి. రైట్ డెసిషన్స్ అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి లేదా కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిన్నటి క్యాబినెట్ డెసిషన్స్ వరకు కూడా మనం జాగ్రత్తగా వీళ్ళ అడుగుల్ని, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్ని, వీళ్ళు డెసిషన్ మేకింగ్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే, లేదా వీళ్ళ ధోరణిని మనం జాగ్రత్తగా కొంత ఎలా వెళ్తున్నారని పసిగడితే 4 అంచెల విధానం స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కనిపిస్తోంది. 4 అంచెల విధానం ఏమిటి? 4 అంచెల విధానం అంటే ప్రధానంగా ఒకటి ప్రక్షాళన. సో వ్యవస్థల ప్రక్షాళన దిశగా డే 1 నుంచే వీడు అడుగులు వేస్తూ వస్తున్నారు. ఆ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే మనం డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్ల పోస్టింగ్లు అని మనం ప్రక్షాళన చూసాం, షఫ్లింగ్స్ చూసాం. సో ఈ నిర్ణయాలను చూసాం. పాయింట్ నెంబర్ 1, 4 అంచెల విధానంలో మొదటిది ప్రక్షాళన. వ్యవస్థల ప్రక్షాళనతో వీళ్ళు పాలన స్టార్ట్ చేశారు. రెండోది రీబిల్డ్ ఏపీ అంటే పునర్నిర్మాణం, పురోగతి అంశాల దిశగా నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన. సో రీబిల్డ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇన్వెస్టర్లని, కంపెనీలని ఆహ్వానించడం. ఇప్పటికే బీపీసీఎల్ లాంటి పెద్ద పెట్టుబడుల ఇన్వెస్టర్స్ని ఏపీకి రావడం మనం చూసాం. ఇంకా ఇవే కాకుండా అమరావతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇలా పునర్నిర్మాణం, రీబిల్డ్ ఏపీ రెండో అంశం. సో 2 అంచెల్లో ఇది రెండోది, 4 అంచెల్లో. ఇంకా మూడో అంశం ప్రధానంగా చూస్తే పేదల సంక్షేమం. సో మన కలెక్టర్ల సదస్సులో భాగంగా కూడా మనం ఈ అంశాన్ని ప్రధానంగా మనం చూసాం. ఇందులో కూడా పేదల సేవ అంటూ ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని ఉన్నతాధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా దిశానిర్దేశం, ఇవన్నీ కూడా చూసాం. సో ప్రక్షాళన, పునర్నిర్మాణం, పేదల సంక్షేమం, ఏరివేత. సో ఏరివేత కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా కలుపుని ఏరివేస్తున్నట్టు ఏరివేస్తున్నారు. సో అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనకి. సో 7 శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తూ గత ప్రభుత్వంలోని హయాంలోని అవినీతి అక్రమాలు అందరినీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా అంటుకట్టినట్టుగా వాళ్ళందరినీ ఫిక్స్ చేస్తూ పూర్తి ఆధారాలతో మళ్ళీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేశారు లేకపోతే ఇలా చేశారన్న మాటలు రాకుండా పూర్తి అవినీతి ఆధారాలతో ఒక్కొక్కళ్ళని రాష్ట్రానికి నష్టం ఎంత జరిగింది, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఎంత పంచుకున్నారు అని శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచి అవినీతి అంతటిని కూడా ఫిక్స్ చేస్తూ పూర్తి స్థాయిలో ఏరివేత నిర్ణయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక అంశాలకు కూడా చెక్ పెడుతూ వెళ్తున్నారు. సో ఈ 4 అంచెల విధానం స్పష్టంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాల్లో వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది. ఇక నిన్నటి కేబినెట్ నిర్ణయాల్లో కూడా ఇవే ప్రస్ఫుటంగా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. సో ఇందులో ప్రధానమైన నిర్ణయాల్లో మళ్ళీ పాపులర్ బ్రాండ్లు నూతన మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం కంపెనీలకు ప్రభుత్వం మళ్ళీ ఆహ్వానం పలుకుతోంది. సో పాత బ్రాండ్లు ఎవరైతే చీప్ లిక్కర్ తాగి అనేక మంది ప్రాణాలు గత పాలకుల ప్రభుత్వంలో విచ్చలవిడిగా చీప్ బ్రాండ్లు, సో మద్యం రేట్లు పెంచేశారు, చీప్ బ్రాండ్లు పెట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకున్నటువంటి అన్ని బ్రాండ్లకు చెక్ పెడుతూనే ఎవరి ఒత్తిళ్లు ఉండవని కొత్త కంపెనీలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పాత విధానంలో వ్యాపారానికి భరోసా ఇస్తూనే కొంత ఆదాయం వదులుకునైనా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచనలో కూడా ప్రభుత్వం ఒక కొత్త మద్యం పాలసీతో అక్టోబర్ 1 నుంచి వెళ్ళబోతోంది. సో ఈ మేజర్ అంశం నిన్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపించింది. ఇది కాకుండా చుక్కల భూములకు చెక్ పెడుతూ చీకటి దందా తేలేదాకా నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి 22A భూముల రిజిస్ట్రేషన్ని నిలిపివేస్తున్నారు. ఇది ఒక పెద్ద నిర్ణయం. అలాగే టీచర్ల, డాక్టర్ల బదిలీ లేవంటూ చెప్పారు. జగన్ రాళ్ల బొమ్మలన్నింటినీ కూడా బంద్ చేశారు. అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలకి సంబంధించిన పోస్టుల పెంపు ఉంది. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసినటువంటి జీవో 217 ఈ జీవోపై ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కూడా చాలా గట్టిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ఆ జీవోను కూడా 270ని రద్దు చేస్తానన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వం ముద్ర క్లియర్ కట్గా కనిపించేటట్టు పాస్ పుస్తకాలపై QR కోడ్ని ఇస్తూ ప్రజలకు ఒక భరోసా కల్పించే అంశాన్ని తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగింపు, ఆదాయం పెంచేందుకు, అలాగే నిన్న చేనేతకి సంబంధించి అండగా ఉండేందుకు కూడా మగ్గాలకి చేయూతిస్తూ ఆదాయం పెంచేటువంటి